వెల్కమ్ టు వైఆర్ టీవీ తెలుగు. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. రానున్న లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ పావులు కదుపుతుంది అన్నది ఎంత నిజమైతే మిగతా పార్టీలకు ఎలా ధీటుగా ఎదుర్కోవాలి అనేది చూడాల్సినటువంటి అంశం ఉన్నది. అదేవిధంగా 2023లో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటిస్తే బీజేపీ మాత్రం రేపు ఏదైతే నామినేషన్ డే లాస్ట్ రోజు ఉంటుందో ఆ లాస్ట్ రోజు ముందు రాత్రి పూట అదేవిధంగా ఉదయం పూట వాళ్ళకు బీఫామ్లు ఇచ్చినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. కానీ అదే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరోసారి మోడీ రావాలి అంటే ఇలా తాబేలు నడక నడిస్తే సెట్ అవ్వదని మరి ఢిల్లీ పెద్దలు చెప్పారా, లేకపోతే బీజేపీ పెద్దలు తెలంగాణపై గుర్రుగా ఉన్నారా అనేది చాలా సీరియస్గా తెలంగాణ మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. మినిమం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన మరోసారి ప్రధానమంత్రికి అవ్వాలి అంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో లోక్సభ స్థానాలు అనేటివి చాలా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా బీజేపీ నాయకులు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మరోసారి కూడా మోడీ 300 నుండి 400 సీట్లు వస్తాయంటూ కూడా ఇక్కడ ఎవరైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న మాట్లాడినటువంటి అంశాలు చాలా, అంటే ఖర్గే ఎటువైపు ఉన్నాడు, ఖర్గే అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేది కొంచెం క్లారిటీ లేని విషయంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీని దేశం కోసం ప్రాణాలను అర్పించినని కూడా ఆయన చెప్తూ మళ్ళీ ఆ మాటను విత్డ్రా చేసుకోవాలంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు. సో ఇక్కడ ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఏ విధంగా చూస్తూ ఉన్నారు అంటే 10 తారీఖు ఏదైతే ఫిబ్రవరి 10 తారీఖు తర్వాత మొదటి లిస్ట్ విడుదల చేయబోతా ఉన్నాం. దాంట్లో 17 స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలుగా 17 మంది ఉన్నారు. 17 మందిలో మేము 10 మందిని లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉందంటూ కూడా మనకున్నటువంటి సమాచారం ఉన్నది. అయితే మరి ఎందుకంటే చాలా వరకు కొన్ని ప్రాంతాలలో కొన్ని జిల్లాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గ్రాఫ్ ఏకదాటిన రాష్ట్రం మొత్తం 16 నుండి 17% పెరిగినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఓట్ షేర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి ఈసారి ఎంపీ ఎన్నికలకు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఒకవైపు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉన్నది. ఇక్కడ బీజేపీ 3 త్రిముఖ పోరు జరుగుతుందా, లేకపోతే కేంద్ర ఎన్నికలు కాబట్టి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ మరోసారి తెలంగాణ రాష్ట్ర ఫీలింగ్తో తెలంగాణ స్వరాష్ట్రం తెచ్చినటువంటి పార్టీగా గుర్తింపు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఎందుకని ఇప్పటివరకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాని మీద మాట్లాడడం లేదు, లేకపోతే మనకు తెలిసినంత వరకు అభ్యర్థులు అయితే మూకుమ్మడిగా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మేము 12 కొట్టుకోపోతామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, ఒకవైపేమో బీజేపీ మేము మినిమం డబల్ డిజిట్కి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలవబోతా ఉన్నాం అంటూ కూడా బీజేపీ చెప్తా ఉంది. బీఆర్ఎస్ మాత్రం మేము గతంలో 9 సీట్లు గెలిచినాం, ఇప్పుడు మరోసారి డబల్ డిజిట్ని తాకబోతా ఉన్నాం బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఒకసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మొదటి లిస్టులో వచ్చే అభ్యర్థులు వీళ్ళేనా అనే ఒక ఉత్కంఠ అయితే రేపుతా ఉన్నది. ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఈ లిస్టులో అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం మొదటి విడత అంటే దాదాపు 17 స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ లోక్సభ స్థానాలు 17 ఉంటే దాంట్లో గతంలో 4 మన భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ 3 గెలిచింది, మిగతావి ఒకటి ఎంఐఎం గెలిస్తే మరి మిగతావన్నీ కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ 9 స్థానాలను గెలిచింది. అయితే మరి ఈసారి మేము 10 గెలుస్తామని 3 పార్టీలు చెప్తా ఉన్నాయి. అక్కడ ఓవైసీ ఒక్కడు తప్ప మిగతా చోట్లలో పోటీ చేస్తారా, లేకపోతే హైదరాబాద్తో పాటు మరి ఇన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందా, ఎందుకంటే ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా కొంచెం పెరిగినటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో చూద్దాం. బీజేపీ మొదటి విడతలో
బీజేపీ మొదటి విడతలో దాదాపు 4 ఎంపీలుగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళలో 3కి కన్ఫామ్గా టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరొకటి ఆదిలాబాద్ నియోజకవర్గానికి వచ్చేసి మొదటగా ఏంటి అంటే కరీంనగర్ బండి సంజయ్, రెండవది నిజామాబాద్, ధర్మపురి అరవింద్, ఇప్పుడు ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మూడవది సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉన్నారు. నాలుగవది ఈ 3 స్థానాలకైతే ధీమా గట్టిగా ఉన్నది. 3కి మరోసారి అవకాశం కల్పించే ఉద్దేశం ఉన్నది. ఎవరికి? మన భారతీయ జనతా పార్టీకి. సో ఇక్కడ నాలుగో సిట్టింగ్ స్థానం ఏదంటే ఆదిలాబాద్లో ప్రస్తుతం సిట్టింగ్ ఉన్నది ఎవరంటే సోయం బాపురావు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఆదిలాబాద్ నుంచి ఈయన మీద కొంచెం అలిగేషన్స్ వస్తున్నాయంటూ కూడా భారతీయ గతంలో ఈ ఎన్నికలలో ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 3 పోటీ చేసినటువంటి పరిస్థితి. ఎవరెవరు? కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఎంపీగా ఉండి పోటీ చేశారు. తర్వాత నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ నిజామాబాద్కు సంబంధించినటువంటి ఎంపీ అరవింద్ కూడా పోటీ చేసి అక్కడ ఆయన కరీంనగర్ నుంచి పోటీ చేశారు. ఆయన కోరుట్ల నుంచి పోటీ చేశారు. ఇక్కడ 3వ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో టచ్ చేయలేదు. ఆయన ఓటమి పాలు కాలేదు. అయితే ఇక్కడ ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు పోటీ చేశారు. ఆయన కూడా ఓటమి పాలు కావడం అదొక విధంగా. మరి ఇక్కడ సోయం బాపురావుకు సంబంధించి ఆయన మీద కొంచెం అలిగేషన్స్ ఉన్నాయంటూ కూడా కొంతమంది అక్కడ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వ్యతిరేకించడం, ప్రజల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడడంతో ఇక్కడ సోయం బాపురావును తప్పించి రమేష్ రాథోడ్కి, ఎవరైతే రమేష్ రాథోడ్ మాజీ ఎంపీగా ఉన్నారు, ఈసారి రమేష్ రాథోడ్ ఖానాపూర్ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం, ఆయన కూడా నన్ను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారంటూ కూడా ఆయన వాక్యాలు చేసినటువంటి హార్డ్గా ఆయన వాక్యాలు చేసినట్టు బీజేపీలో గతంలో ఏదైతే ఒక 4 గోడల మధ్య మాట్లాడుకున్నది బహిరంగంగా మాట్లాడుకునే ఆనవాయితీ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రమేష్ రాథోడ్ కూడా అవకాశం కల్పించే అవకాశం ఉన్నది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఐదవది ఏది అంటే ఐదవ స్థానం వచ్చేసి మెదక్. ఇక్కడ ఇద్దరు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈటెల మరొకటి రఘునందన్ రావు. ఇక్కడ ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు రెండు పర్యాయాలైన మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నది. తెలంగాణ ఉద్యమకారునిగా ఆయనకు అనుభవం ఉన్నది. మెదక్తో ఆయనకు కొంచెం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ రఘునందన్ రావు వచ్చేసి ఇక్కడ లోకల్ క్యాండిడేట్, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఆయన ఒక మంచి నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, అదేవిధంగా 2018 తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో దుబ్బాక నుండి మొదటిసారి బీజేపీకి ఊపు రావడానికి కారణమైనటువంటి దుబ్బాక నుంచి ఆయన ఎమ్మెల్యే గెలవడం, తర్వాత వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఇక్కడ ఈటెల రాజేందర్ కూడా ఓటమి పాలు కావడం, ఇక్కడ రఘునందన్ రావు కూడా ఓటమి పాలు కావడం చర్చనీయాంశంగా మారింది. అదొకటి. ఒక పేరున్నటువంటి లీడర్లు వీళ్ళు కూడా ఓడిపోయారు. వీళ్ళు కూడా ఈటెలకు లేదా రఘునందన్ రావుకి ఇచ్చే అవకాశం ఉన్నది మెదక్ అంటూ కూడా ఒక వార్తలు వస్తున్నాయి. 6వది చేవెళ్ళ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, 7  రెడ్డి, 8 రెడ్డి, 9 రెడ్డి, 10 రెడ్డి, 11 రెడ్డి, 12 రెడ్డి, 13 రెడ్డి, 14 రెడ్డి, 15 రెడ్డి, 16 రెడ్డి, 17 రెడ్డి, 18 రెడ్డి, 19 రెడ్డి, 20 రెడ్డి, 21 రెడ్డి, 22 రెడ్డి, 23 రెడ్డి, 24 రెడ్డి, 25 రెడ్డి, 26 రెడ్డి, 27 రెడ్డి, 28 రెడ్డి, 29 రెడ్డి, 30 రెడ్డి, 31 రెడ్డి, 32 రెడ్డి, 33 రెడ్డి, 34 రెడ్డి, 35 రెడ్డి, 36 రెడ్డి, 37 రెడ్డి, 38 రెడ్డి, 39 రెడ్డి, 40 రెడ్డి, 41 రెడ్డి, 42 రెడ్డి, 43 రెడ్డి, 44 రెడ్డి, 45 రెడ్డి, 46 రెడ్డి, 47 రెడ్డి, 48 రెడ్డి, 49 రెడ్డి, 50 రెడ్డి, 51 రెడ్డి, 52 రెడ్డి, 53 రెడ్డి, 54 రెడ్డి, 55 రెడ్డి, 56 రెడ్డి, 57 రెడ్డి, 58 రెడ్డి, 59 రెడ్డి, 60 రెడ్డి,
ఇక్కడ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇక్కడ ఏకంగా ఆయన ఒక్కరి పేరే వినపడతా ఉంది. ఎందుకంటే చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయన మాజీ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా ఆయన వాళ్ళ తాతకు సంబంధించి వాళ్ళ తాతగారి పేరు కూడా రంగారెడ్డి అనే ఆయన వీళ్ళ తాతగారే కావచ్చు. ఇక్కడ ఆర్థికంగా కూడా బలంగా ఉన్నటువంటి నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన పేరు కూడా మొదటి లిస్టులో వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరు కూడా ఆయనకు పోటీగా ఎవరు చెప్పనటువంటి పరిస్థితి. 7వది మల్కాజ్గిరి. మల్కాజ్గిరిలో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు మాత్రం పూర్తిగా మల్కాజ్గిరి వైపు తిరుగుతూ ఉన్నాయనేది నగ్న సత్యం. ఎందుకంటే ఇక్కడ నుంచి కేటీఆర్ని పోటీ చేయాలని బీఆర్ఎస్ నేతలు ఏమంటారు దాన్ని, బీఆర్ఎస్ నేతలు ఆయనను ఇక్కడ నుంచి మీరు పోటీ చేయాలి, మల్కాజ్గిరి నుంచి మీరు పోటీ చేస్తే గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉంటే, ఒకవైపు మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే ఆయన ఓడిపోవడంతో ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీ గెలవాలి అనే ధీమాతోటి మల్కాజ్గిరిలో ఉన్నటువంటి పట్టు. ఎందుకంటే మల్కాజ్గిరి లోక్సభ స్థానం అనేది చాలా పెద్ద స్థానము. ఆ పెద్ద స్థానంలో ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఇరు పార్టీలు ఉంటే ఇక్కడ ఏకంగా 3 నుండి 4 ఆస్పిరెంట్స్ ఉన్నటువంటి పరిస్థితి మన మల్కాజ్గిరి. ఎవరెవరు ఉన్నారు అంటే ఇక్కడ మరి మెదక్ నుండి ఈటెల అనుకున్నాం కదా, ఇక్కడ నుంచి కూడా ఈటెల మొదటి భాగం అయితే, తర్వాత బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ఇక్కడ మరొకటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఫౌండర్ అనుకోవచ్చు. పల్లవి ఫౌండేషన్కి పల్లవి గ్రూప్స్ ఆఫ్ కంపెనీకి ఆయన ఫౌండరు కొమరయ్య కూడా ఈ మధ్య కాలంలో నేను పోటీలో ఉండబోతా ఉన్నాను కూడా కొమరయ్య. అయితే ఈ 3 పేర్లు దాదాపు ఎమ్మెల్సీ రామచంద్రరావు వీళ్ళు ఇక్కడ స్పష్టంగా మల్కాజ్గిరి నుంచి ఈటెల నాకు టికెట్ ఇస్తే నేను పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నానంటూ ఈటెల కూడా కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత మురళీధర్ రావు చాలా సీనియర్ నేత, ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి నేత, పలుకుబడి ఉన్నటువంటి నేత, ఢిల్లీ స్థాయిలో ఆయనకంటూ గుర్తింపు ఉన్నటువంటి నేత, చాలా వరకు ఉద్యమకారుడు అనే ఒక పేరు ఉన్నది. కొమరయ్య అయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఆర్థికంగా ఉన్న నేత కొమరయ్య రీసెంట్గా చాలా వైరల్ అవుతున్నటువంటి నేత. నేను కూడా బీజేపీ ఎంపీగా పోటీ చేయబోతా ఉన్నాను అంటూ కూడా ఆయన బ్యానర్లు ఫ్లెక్సీలు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కొమరయ్య వచ్చేసరికి ఇక్కడ మల్లారెడ్డి నేను పార్టీ ఆదేశిస్తే మరోసారి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన వాక్యాలు కూడా చూసాం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి. అయితే ఇక్కడ మల్లారెడ్డి ఎలా రాజకీయం చేస్తాడు అంటే ఆయనకు సంబంధించినటువంటి కాలేజెస్ సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ స్టూడెంట్స్ ద్వారా ఓట్ బ్యాంక్ని లాక్కొని అక్కడ చేసే అవకాశం ఉన్నదంటూ కూడా చాలా వరకు ఆయన మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటారు ప్రతిపక్ష నేతలు. అక్కడ ఒకవేళ మల్లారెడ్డికి ఇస్తే మాత్రం కొమరయ్యకు గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ పబ్లిక్ స్కూలు అదేవిధంగా పల్లవి గ్రూప్స్ ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉంటాయి. ఇక్కడ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. 8వది వచ్చేసి నాగర్ కర్నూల్. బంగారు శృతి లేదా ఈ అభ్యర్థికి ఇట్లా పార్టీ మారితే ఈయనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది రాములు. ఇక్కడ బంగారు శృతి మాజీ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసినటువంటి నేత, బడా నేతగా పేరున్నటువంటి బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి గతంలో పోటీ చేసినా కూడా అంత ప్రభావం చూపించలేకపోయింది నాగర్ కర్నూల్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో. కాకపోతే ఇక్కడ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పోతుగంటి రాములు గతంలో మాజీ ఎమ్మెల్యే ఇక్కడ మన అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్కి సంబంధించినటువంటి లోకల్ వ్యక్తి. అక్కడ ఆయన టీడీపీ గవర్నమెంట్లో ఆయన మంత్రిగా పనిచేసినటువంటి వైనం. తర్వాత మంచి పేరున్నటువంటి నేత రాములు. పొద్దుగంటి రాములు అంటే ఎలా చూస్తారు అంటే అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఆయనకున్నటువంటి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట్, కల్వకుర్తి.
ఈ 4 సెగ్మెంట్లలో కల్వకుర్తి జెడ్పీటీసీగా కూడా వాళ్ళ కుమారుడు ఉన్నాడు, అక్కడ మంచి పేరున్నటువంటి నేత. ఇప్పుడు ఆయన పార్టీ మారే ఆలోచనలు ఉన్నారు కాబట్టి పార్టీ మారే ఆలోచనలు ఉన్నారని కొన్ని సమాచారం అందుతుంది. మరి కాంగ్రెస్ వైపు వెళ్తారా లేకపోతే బీజేపీ వైపు వస్తారా? బీజేపీ వైపు వస్తే మాత్రం ఆయనకు టికెట్ కేటాయించే అవకాశం అయితే క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి. చూడాలి మరి పీరాములు వస్తారా లేదా అని. 9వది మహబూబ్ నగర్ ఎంబీఎన్ఆర్. ఇక్కడ చాలా వరకు టఫ్ ఫైట్ ఉండబోతా ఉంది. ఏపీ జితేందర్ రెడ్డి, డికే అరుణ. అయితే ఆల్రెడీ సొంతంగానే ఏపీ జితేందర్ రెడ్డి ఆయన ప్రకటించుకున్నాడు, నాకే మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి ఎంపీ సీట్ రాబోతా ఉంది, ఎంపీ సీట్ కూడా నేను గెలిపించుకోబోతాను. ఎందుకంటే ఏపీ జితేందర్ రెడ్డి ఆల్రెడీ ఒకసారి ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో. అదేవిధంగా ఆయనకు సంబంధించి ఆయనకు కొంత క్యాడర్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ వాళ్ళ కుమారుని కూడా పోటీ చేయించినటువంటి తరుణంలో ఆయన మొదటగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తన కుమారునికి ట్రాన్స్ఫర్ చేపించి అక్కడ ఓడిపోయాడు. తన కుమారుడు కూడా మిథున్ రెడ్డి ఓడిపోయినటువంటి వైనం. ఇక డీకే అరుణ మాత్రం గద్వాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఆమె పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయడంతో నేను పోటీ చేయను, ఎంపీ ఎలక్షన్లకు వెళ్తానంటూ కూడా డీకే అరుణ ఓ శపథం తీసుకోవడంతో ఇక్కడ జితేందర్ రెడ్డి వర్సెస్ డీకే అరుణ. మరి డీకే అరుణకు టికెట్ వస్తే మీరు సపోర్ట్ చేయాలని ఆలోచన ఉందా అంటే దాని గురించి ఆలోచించాలి, డీకే అరుణకు టికెట్ ఇస్తే సపోర్ట్ చేయాలన్నా లేదంటూ కూడా బహిరంగంగానే ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. మరి తర్వాత ఇక్కడ డీకే అరుణ కూడా చాలా అనుభవం ఉన్నటువంటి నేత. గత 2019 పార్లమెంట్ సెగ్మెంట్లో ఆమెకు లేట్గా టికెట్ ఇచ్చినా కూడా దాదాపు చాలా ఓట్ బ్యాంక్ అయితే గ్రాప్ చేసుకున్నాడు. ఇక్కడ మహబూబ్ నగర్ అంటే పూర్తిగా హిందుత్వం మీద పట్టున్న వాళ్ళు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు, హిందూ కార్యక్రమాలు, హిందూ సంఘాలు చాలా గట్టిగా ఉంటాయి. అందుకు ఇక్కడ ఎంబీఎన్ఆర్ కూడా మహబూబ్ నగర్ కూడా గెలిచే ఛాన్స్ ఉన్నటువంటి సెగ్మెంట్ ఇది. అయితే 10వది వచ్చేసి మనం కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, మెదక్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, ఎంబీఎన్ఆర్. అయితే ఇక్కడ మనం మరీ ఇంతగా మాట్లాడుకోవాల్సినటువంటి సెగ్మెంట్ ఏదంటే భువనగిరికి సంబంధించి భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు బూరా నర్సయ్య గౌడ్ కూడా ఈ ఒక మొదటి విడతలో టికెట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే బూరా నర్సయ్య గౌడ్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మాజీ ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేత, డాక్టరు, చాలా మంచి వ్యక్తి అని కూడా అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. గతంలో 2019లో పోటీ చేసి కొద్ది ఓట్ బ్యాంక్ తోటే ఈయన పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవడం కూడా చూసాం. అయితే 11 వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి ఒక సెగ్మెంట్ ఇది. 11 వచ్చేసి జహీరాబాద్. ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితి. ఫస్ట్ అయితే ఇక్కడ రాజాసింగ్ రెడీగా ఉన్నారు, రాజాసింగ్. రెండోది చికోటి ప్రవీణ్. ఇక్కడ రాజాసింగ్, చికోటి ప్రవీణ్. ఇక్కడ చికోటి ప్రవీణ్ హిందూ నేతగా, క్యాసినో కింగ్గా పేరుగాంచినటువంటి చికోటి ప్రవీణ్ ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కొంతవరకు ఏం జరుగుతూ ఉన్నది పార్టీలో అనేది కూడా చాలా వరకు వార్తలలో చాలా స్ప్రెడ్ అయినటువంటి వార్త. ఆయన జాయిన్ అవుదామని చెప్పి పెద్ద ర్యాలీతోటి వస్తే కూడా ఆ రోజు కిషన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లేకపోవడంతో ఆయన మరోసారి మార్చుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన అభిమానులు కూడా భారతీయ జనతా పార్టీ మీద ఫైర్ అయినటువంటి విషయం. ఇక్కడ రాజాసింగ్ వచ్చేసి గోష్మాల్ నుంచి హ్యాట్రిక్ కొట్టినటువంటి నేత, కట్టర్ హిందువుగా, హిందూ టైగర్ రాజాసింగ్ అని ముద్దుగా హిందువులందరూ పిలుచుకున్నటువంటి నేత ఇప్పుడు మరి జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యే స్థానాన్ని వదులుకొని అక్కడ జహీరాబాద్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి చూడాలి, ఈ 10 నుండి 10 స్థానాలు ఇవ్వబోతా ఉన్నారు.
ఇవ్వబోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మొదటి విడతలో అని తెలిసినటువంటి పరిస్థితిలో ఇక్కడ మరి 11 స్థానాల్లో 10 అయితే కన్ఫామ్గా మనం మాట్లాడుకున్నటువంటి అభ్యర్థులకే వచ్చే అవకాశం ఉందంటూ కూడా క్లియర్గా సమాచారం ఉంది. అయితే ఇక్కడ కొన్ని మార్పులు జరగవచ్చు ఇక్కడ. కాకపోతే మనము లేదా అని ఎందుకు పెడతా ఉన్నామంటే ఒకరు లేదా ఇద్దరు చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటున్నారు ఇక్కడ. ఆస్పిరెంట్స్ లేనిది ఇక్కడ అంటే నాగర్ కర్నూల్ ప్లేస్ కావచ్చు, ఇక్కడ భువనగిరి కావచ్చు, ఇక్కడ సికింద్రాబాద్ అంటే వీళ్ళకి కన్ఫర్మ్ అయింది, ఇక్కడ చేవెళ్లలో కూడా కొండ విశ్వేశ్వర రెడ్డి. కాకపోతే ఇక్కడ మన అందెల శ్రీరాములు యాదవ్ మహేశ్వరం నుంచి 2 సార్లు పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అందెల శ్రీరాములు కూడా ఇక్కడ చేవెళ్ళ నుంచి ట్రై చేస్తున్నాననే ఒక వార్త వినిపిస్తూ ఉన్నది. అరే ఏం జరుగుతూ ఉన్నది అనేది ఒకసారి చూడాలి. కాకపోతే క్లియర్గా అయితే కొండ విశ్వేశ్వర రెడ్డి అయితే నేనే బరిలో ఉంటానంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సమాచారము అదొకటి, అక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా అదే ఉంటుంది. అదే ఇది ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రం మొదటి విడతతోటి అందరికీ షాక్ ఇవ్వనున్నది క్లియర్గా తెలుస్తూ ఉన్నది. వాళ్ళైతే క్లియర్గా పావులు కలుపుతూ ఉన్నారు. ఈ యొక్క దానిలో ఎంబీఎన్ఆర్ కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమేరకు ఆదిలాబాద్ కావచ్చు, ఆదిలాబాద్లో దాదాపు 4 స్థానాలను కవర్ చేసుకుంది. ఇవన్నీ కూడా హిందూకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండడం, ఎందుకంటే ఆదిలాబాద్లో ఏకంగా ముదోల్ భైంసా ఉంటుంది, భైంసా తరఫున కూడా భారతీయ జనతా పార్టీకి పడే అవకాశం ఉంటాయంటూ కూడా ఒక ఆలోచన అయితే ఉన్నది. చూడాలి మరి ఏం జరగబోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోసం ఎప్పుడు మొదటి విడుదల చేయబోతా ఉన్నారు. మరో 2 నుంచి 3 నెలల్లో దాదాపు మే లోపు ఎలక్షన్ అయిపోయేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. చూడాలి మొదటి విడతలో అయితే మరి ఇక్కడ కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి స్వయం బాపురావు లేదా రమేష్ రాథోడ్, లేకపోతే ఇక్కడ జహీరాబాద్ నుండి రాజా సింగ్ లేదా చికోడు ప్రవీణ్, ఇక్కడ మెదక్ నుండి ఈటల లేదా రఘునందన్ రావు, చేవెల నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఈటల, మురళీధర్ రావు, కుమరయ్య, ఇక్కడ మన ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, ఇక్కడ నాగర్ కర్నూల్ నుంచి బంగారు శృతి లేదా పోతుగంటి రాములు. పార్టీ మారితే మాత్రం పోతుగంటి రాములకి ఇచ్చే అవకాశం ఉంటుంది బీజేపీ ఎంపీ సీట్ అనేది. మహబూబ్నగర్కి వచ్చేసి ఏపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ మధ్యలో పూర్తిగా నాకా నువ్వా నేనా అనే విధంగా టికెట్ విషయంలో అయితే ఉండబోతా ఉన్నది. ఇక్కడ భువనగిరి నుంచి వచ్చి బూరా నర్సయ్య గౌడ్, వీళ్ళందరూ కూడా మొదటి విడతలో మనకున్నటువంటి సమాచారం వీళ్ళ పేర్లు అయితే కన్ఫామ్గా ఉండబోతా ఉన్నాయనేది తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ తెలుగు. అదేవిధంగా మీ యొక్క ఆదరణ ఇంకా పెంచాలి, ఎందుకంటే వైఆర్ టీవీ తెలుగు మీద జరుగుతున్నటువంటి ఏదైతే రిపోర్ట్ల పర్వం నడుస్తూ ఉన్నది, మీరు లైక్, షేర్, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీ యొక్క ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ అందించాలి. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెప్పి అక్రమ కేసులు రంజిత్ అన్న మీద పెట్టడం, అసలు కొంతమంది నీతి నిజాయితీ పరులుగా పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళ పిల్లలు అక్రమ కేసులు పెట్టి మేము ఇన్నిచ్చినాము అని చెప్పి అన్న మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉన్నది.